ఇసుక వసూళ్లు రోజుకు 24 లక్షలు. భూపాలపల్లి జిల్లా ఇసుక క్వారీల్లో గుత్తేదారుల దందా. ఒక్కో లారీ నుంచి 4500, 5 క్వారీల నుంచి 550 లారీలు సహకరిస్తున్న అధికారులు అని చెప్పేసి కూడా ఇది ఒక వార్త ఇక్కడ ఉంది. పల్లిపట్టిల్లో పందుకొక్కులు. మైనారిటీ గురుకుల సంస్థల్లో అవకతవకలు. జీసీసీ ఉత్పత్తులు ఇవ్వాలని రూల్. టీజీఎంఆర్ ఈఐఎస్ అధికారులు ఇష్టారాజ్యం. ఏపీ కంపెనీకి 100 కోట్ల కాంట్రాక్ట్. టెండర్ లేకుండా సరఫరా అప్పగింతపై అనుమానాలు అని చెప్పేసి కూడా ఇదొక వార్త. రాష్ట్రంపై చలి పంజా. రాబోయే 2 రోజులు చలి తీవ్రత. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అని చెప్పేసి కూడా ఒక వార్త. ఇది 5వ పేపర్ ఉంది. దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తా. రోజుకు అక్రమ ఆదాయం 24 లక్షలు. ఇసుక క్వారీల్లో దందా. బరి తెగిస్తున్న గుత్తేదారులు. ఒక్కో లారీ నుంచి 4500 వసూలు. 5 ఇసుక క్వారీల నుంచి రోజుకు 550 లారీల రవాణా. అక్రమ దందాను సహకరిస్తున్న టీఎస్ఎండిఎస్ అధికారులు. ఒక్కో లారీకి 4500 చొప్పున రోజుకు 550 లారీలు, మొత్తం 24,75,000. ఇది ఇసుక క్వారీల్లో గుత్తేదారులు ఒక్క రోజు అక్రమ ఆదాయం, ఒక్క రోజు ఆదాయం అంట. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక రీచుల్లో ఈ వసూళ్ల దందా బహిరంగంగా కొనసాగుతున్నది. లారీ యజమానులు టీఎస్ఎండిసి అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించేవారు కరువయ్యారు. అధికారుల సహకారం పూర్తి స్థాయిలో ఉండడంతో కాంట్రాక్టర్ల అక్రమ వసూళ్లకు అడ్డు అదుపు లేకుండా పోయిందని లారీ యజమానులు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ బుకింగ్ లేకుండానే ఇసుక లోడింగ్ జరుగుతున్నదని ఫిర్యాదులు వచ్చినా అధికారులు స్పందించడం లేదని వారు మండిపడుతున్నారు. మొన్నటి వరకు ఒక్కో లారీకి ₹7,200 అదనపు బకెట్ కు ₹2,000 చొప్పున వసూలు చేసిన కాంట్రాక్టర్లు ఒక మెట్టు దిగి అదనపు బకెట్ లోడింగ్ ని నిలిపివేశారు. లారీకి 4,500 మాత్రమే ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. 5 క్వారీల నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహాదేవ్పూర్, పలుగుల, బెంగళూరు, బెగ్గులూరు, బొమ్మాపూర్, ఎల్కేశ్వరం క్వారీల నుంచి ఇసుక రవాణా జరుగుతున్నది. మరికొన్ని క్వారీలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ 5 క్వారీల నుంచి రోజుకు సుమారు 550 లారీల ద్వారా ఇసుక రవాణా జరుగుతున్నది. లారీ యజమానులు ఆన్లైన్ బుకింగ్ తో క్వారీకి వెళ్ళినప్పటికీ లోడింగ్ ఛార్జ్ 2,600, ఆపరేటర్ 500, లేబర్ కు 1,200, వేబ్రిడ్జ్ కాంటా దగ్గర 200, మొత్తం 4,500 చొప్పున 550 లారీలకు కలిపి 24,75,000 ఒక రోజుకు అక్రమంగా ఆర్జిస్తున్నారు. అంటే నెలకు 7,42,00,000 ఇసుక తోడేళ్లు జేబులోకి వెళ్తున్నాయి. ఇందులో నుంచి టీఎస్ఎండిఎస్ అధికారుల వాటా ఎంత అని లారీ యజమానులు ప్రశ్నిస్తున్నారని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు. ఇసుకకు సంబంధించిన, ఇసుక మాఫియాకు సంబంధించిన ఒక వార్త. బరి తెగిస్తున్న ఇసుక మాఫియా, ఇసుక గుత్తేదారు. దాదాపుగా ఒక్కొక్క లారీ నుంచి అక్రమంగా 4,500 వసూలంట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు వివరించే ప్రయత్నం చేస్తా. వాస్తవానికి ఇసుక ఏదైనా కావాలనుకుంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే, ఆన్లైన్ నుంచి మనం ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకుంటే మనకి ఇసుక వస్తుంది. అయితే దానికి కూడా అక్కడ ఉన్న ఈ గుత్తేదారులు, ఈ ఇసుక మాఫియా లీడర్లు ఏం చేస్తారు అంటే, దాదాపుగా లారీ యజమానులు ఆన్లైన్ బుకింగ్ తో క్వారీకి వెళ్ళినప్పటికీ, ఆ లారీ యజమానులు ఎవరైతే ఆన్లైన్ బుకింగ్ చేసుకొని క్వారీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి అయ్యేది, క్వారీకి వెళ్ళినప్పుడు లోడింగ్ ఛార్జ్ 2,600 అంటే ఎక్స్ట్రా. లోడింగ్ చేయడానికి ఛార్జ్ వచ్చి 2,600, ఆపరేటర్కి 500. వాడు ఎవడైతే జేసీబీ తోటి ఆపరేటర్ పుణ్యానికి ఏం చేస్తలేడు, అయినా వాడు ఆపరేటర్ చేయని కూడా వానికి ఒక 500 అంటే ఎక్స్ట్రా. మళ్ళా లేబర్కి, ఆడ లేబర్ ఉంటారో పాడ ఉంటాడో మనం కూడా మనకు తెలియదు, కానీ ఆ లేబర్ కూడా 1,200 అంట. ఇవన్నీ అయిపోయినాయి ఒక ఎత్తు. అయితే వేబ్రిడ్జ్ కాంటా దగ్గరికి పోతే కూడా 2,000 రూపాయలు. మొత్తం నెలపు ఎంత అయింది? లారీ యజమానులు ఇసుక గురించి ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా మొత్తం కలిసి ఒక్కొక్క లారీకి 4,500 రూపాయలు. అంటే 4,500 రూపాయలు లారీ, ఒక లారీకి 4,500 రూపాయలు తీసుకుంటే ఒక రోజుకి వచ్చేసి 550 లారీల లోడ్ తీసుకుపోతున్నారంట. అంటే దాదాపు ఎంత? ఒక రోజుకి వచ్చేసి 24,75,000 అక్రమ ఆమ్దాని. ఓరికి ఇసుక మాఫియా భూపాలపల్లి జిల్లాలో ఇసుక తోడేళ్లకు 24,75,000 ఆమ్దాని ఒక రోజుకి. దీని మీద లెక్కేసుకుంటే దాదాపు ఒక నెలకు 7,42,00,000 ఆమ్దాని. ఇంత దౌర్జన్యమా, ఇంత అన్యాయమా? లారీ యజమానులు వాళ్ళు బుక్ చేసుకొని బయట అమ్ముకోనికి బుక్ చేసుకున్న దానికి కూడా ఒక నెలకే మీరు 7,42,00,000 అక్రమ ఆర్జితం సంపాదిస్తున్నారంటే ఇసుక దందాల ఒక సంవత్సరానికి వచ్చి దాదాపు 100 కోట్లు.
మరి అసలు నాకు అర్థం కాదు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఒక మాట, ఈ టిఎస్ఎండిఎస్ అధికారులు, ఈ గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తున్నారు? నిజంగా ఏం చేస్తున్నారు వీళ్ళు? 550 లారీలంట, ఒక రోజుకి 24 లక్షల ఇన్కము, నెలకొచ్చేసి 7 కోట్ల ఇన్కము. మరి దీంట్లో ఈ గవర్నమెంట్ ఆఫీసర్లకి ఎంత పోతుంది లంచం? లంచం ఎంత పోతుంది? ఎంత దొబ్బి తింటున్నారు మీరు? కన్ను మూసుకపోయినాయా లేదా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎవరు తొత్తు కాస్తుర్రా? ఒక పంజేరి ఇవి ఎవరైతే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టిఎస్ఎండిఎస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, చక్కగా మీరు ఏం చేస్తారంటే రాజీనామాలు చేసుకోరు, లేకపోతే కాంగ్రెస్ కాడ ఒప్పుకోరు, డైరెక్ట్ అయిపోతుంది, పని అయిపోతుంది. కాంగ్రెస్ కాడ ఒప్పుకున్నట్టు పని హ్యాపీగా మీకు లొల్లే ఉండదు కదా. మీకు అడమొచ్చడం పోలేడు ఆల్రెడీ. ఇప్పటికీ ఏమైనా సిగ్గు శరం ఉండాలి ఇంత కూడా. కళ్ళ ముంగట ఇసుక తోడేళ్ళు ఇంతమంది గుంజుకపోతురు. ఇంత ప్రజల సొమ్ము ఇంత నాశనం అవుతుంది, అక్కడ ప్రజల సొమ్ము ఇంత నాశనం అవుతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది. సిగ్గనుందా సోయనుందా ఇంత ఇందులోకి మీకేమన్నా అంటే రాజకీయ పార్టీ అండు ఉంటే ఏమని వేయగలుగుతారు మీరు? వాళ్ళు ఏం గుంజుకో. ఇంకా 5 క్వారీలకు కూడా మళ్ళా ఇంకొక 5 క్వారీలకు కూడా, అది కూడా ఏంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్, పలుగుల, బెగ్లూరు, బొమ్మాపూర్, ఎల్కేశ్వరం క్వారీల నుంచి ఇసుక రవాణా జరుగుతున్నది. మరికొన్ని క్వారీలు కూడా ప్రారంభం కానీ రెడీగా ఉన్నాయట, ఇంకొక కొన్ని. అంటే ఎంత దొబ్బి తిందామనుకుంటున్నారు ఈ చెప్తారు కదా, ఈ మొత్తం ఇసుక మాఫియా, ఇసుక తోడేళ్ళు, ఆ తోడేళ్లకు తోడైనటువంటి ఈ ఎంప్లాయీలు, ఈ ప్రభుత్వ ఎంప్లాయీలు ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు? ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు? ఇసుక క్వారీల కాంట్రాక్ట్ దోపిడీపై ప్రభుత్వానికి ఎన్ని ఫిర్యాదులు అందినా చర్యలు కరువయ్యాయి. ఆదిలో హడావిడి చేయడం, అనంతరం గాలికి వదిలేయడం పరిపాటిగా మారింది. ఇసుక క్వారీలు అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తామని, స్పెషల్ ఆఫీసర్లతో పర్యవేక్షణ జరుపుతామని, ప్రతి వాహనానికి GPS ట్రాకింగ్ ఏర్పాటు చేస్తామని, లోడింగ్ అన్లోడింగ్ దగ్గర సీసీ కెమెరాలు అమరుస్తామని, మైనింగ్ రెవెన్యూ పోలీసుతో టీం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వము ఎన్నో చెప్పిందంట. ఎన్నో మాటలు, అడ్డమైన మాటలు, దున్యా కమిట్మెంట్లు ఇచ్చింది. ఓన్లీ ఆన్లైన్ ద్వారా ఇసుకకు టన్నుకు ఓన్లీ 375 రూపాయలు, 375 రూపాయలు చెల్లించుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? అట్లా బుక్ చేసుకుని 4500 దొబ్బి తింటున్నారు. ప్రభుత్వం ఏం మాట ఇచ్చింది? స్పెషల్ ఆఫీసర్లు అంట, ప్రతి వాహనానికి GPS ట్రాకింగ్ ఏర్పాటు చేస్తారంట, లోడింగ్ అన్లోడింగ్ అప్డేట్ పెట్టుకుంటారంట. ఇవన్నీ చేస్తామని చెప్పేసి గప్పాలు కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వము, ఇయ్యాల గప్పాలు కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వము లోకల్ నాయకులకు అప్పనంగా అప్పచెప్పేసి సర్వనాశనం చేస్తుంది. 100 కోట్ల ఆస్తి నష్టం తెలంగాణ ఖజానాకు, తెలంగాణ ప్రభుత్వ ఖజానాకి ఈ ఇసుక తోడేళ్ల నుంచి 100 కోట్ల నష్టం. 352 రావాల్సిన టన్ను ఇసుక 4000 దొబ్బితేందుకు ప్రయత్నం చేస్తారు. ఇంత ఘోరమైతే మరిగా ఆఫీసర్లు వీళ్ళంతా ఇక కన్ను మూసుకొని మంచి వాళ్ళకు వచ్చే వాటాలు వాళ్ళకి వస్తున్నట్టే గట్టిగా. వాళ్ళది పోతుందేమో, వాళ్ళది ఏం పోదు కదా, వాళ్ళకు వచ్చే వాటాలు పర్ఫెక్ట్గా ఉన్నట్టున్నాయి. ఎవరి వాటా వాని మూట. ఇక్కడికి వెళ్ళి లాస్ట్ కోసం తెలంగాణ ప్రజలు నష్టం కావాలి, అంతే బస్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.